చాలా కాలం తర్వాత ఆది సాయి కుమార్కి ఒక మంచి బ్రేక్ వచ్చింది. ప్రేమ కావాలి, లవ్లీ లాంటి పాటలు, ఫైట్లు, డ్యాన్సులు ఎరగదీసేస్తాడనుకున్న ఆది మధ్యలో కొంచెం అనుకోకుండా డౌన్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. చాలా కాలం తర్వాత శంబాలతో మాత్రం ఒక మంచి బ్రేక్ కోసం ఎదురు చూశాడు. నిజంగా అనుకున్నట్టుగానే ఆ బ్రేక్ రానే వచ్చేసింది. ఒక బ్యూటిఫుల్ కథ, సైన్సు, దేవుడు, ఈ రెండిట్లో ఏది గొప్ప అనేది గతంలో కూడా మనం అనేక సినిమాలు చూసాం. కానీ దీన్ని తీసుకున్న విధానం చాలా కొత్తగా ఉంది. శంబాల అనే ఒక గ్రామంలో ఒక ఉల్క పడుతుంది. ఆ ఉల్క దగ్గర నుంచి సైంటిస్ట్గా వచ్చిన ఆది సాయి కుమార్ ఏం చేశాడు, ఆ ఊరికి సంబంధించి అందరూ వ్యతిరేకించే సాయి కుమారు మళ్ళీ ఆ ఊర్లో వాడిగా ఎలా మారాడనేది చిన్న కథ. కానీ అక్కడిని తీసుకున్న విధానం కానీ, వాళ్ళు తీసుకున్న ఎమోషన్స్ కానీ, అవి మొత్తం కూడా ఆ సినిమాకి సంబంధించి ఎంత గొప్పగా బాగా డిజైన్ చేశారు దర్శకుడు యుగంధర్ ముని. ఇకపోతే ప్రొడక్షన్ వాల్యూస్, ఇప్పుడు ఒక హీరోకి ఒక మార్కెట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ మార్కెట్ ప్రకారమే దానికి తగ్గట్టుగా ఖర్చు పెడతారు కూడా ఏ ప్రొడక్షన్ అయినా కూడా. కానీ కొన్ని సినిమాలకి కథ చాలా డిమాండ్ చేస్తుంది. అలాంటి ఒక కథే డిమాండ్ చేసే కథే శంబాల సినిమా. ఈ సినిమాలో కూడా చాలా అంటే కొత్త ఎలిమెంట్స్. ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా డిఫరెన్స్ ఏంటంటే ఒక్కొక్క సినిమా ఒక్కొక్క తరహాలో ఉంటుంది. ఈ క్రిస్మస్కి సంబంధించి ప్రత్యేకంగా మాట్లాడితే దాదాపు 6 సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ 6 సినిమాల్లో కూడా ఇంత పోటీలో నిలబడి శంబాల లాంటి ఒక సినిమా అలా నించుంది మార్కులాగా, ఒక మార్కుని సెట్ చేసేసుకున్నారు. అది ఎక్కడ కూడా తడబడలేదు. తన పాయింట్ ఎప్పుడైతే 1980 కథ అన్నారో దానికి తగ్గట్టుగా స్టిక్ అనే ఉన్నారు. సినిమా యూనిట్ అంతా కూడా అలానే డిజైన్ చేసుకున్నారు. ఇకపోతే అసలుకి సాయి కుమార్ గారి వాయిస్లో సినిమాకి సంబంధించిన కథ అంతా కూడా బయటకు వస్తుంది. అదంతా ఏంటి, అదంతా ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ అయింది అనే దాన్ని, ఆ పాయింట్ అంతా కూడా తీసుకోవటం కానీ, ఎక్కడో యుగాలు దాటిన కానించి కూడా భారతదేశం ఎలా ఏర్పడింది, ఈ ఉల్కల యొక్క వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన రాక్షసులందరూ కూడా వచ్చినప్పుడు ఒక రాక్షస జాతి అంటే అంధకాసురుడు వల్ల ఒక రాక్షస జాతి వచ్చినప్పుడు దాన్ని పోరాడి ఎలా ఉన్నారు అనే దానికి అన్నిటికీ కూడా సమాధానంగా ఒక సినిమా చూపిస్తే మాత్రం అది శంబాల చూడొచ్చు డెఫినెట్గా. ఇకపోతే సాయి కుమార్ గారి వాయిస్తో పాటు ఆది నటనకి మార్కులు ఎన్ని పడతాయి అంటే ఖచ్చితంగా 100కి 85 మార్కులు పడతాయి. అంత బాగా నటించాడు. ఎక్కడా కూడా ఎవరికి ఛాన్స్ లేదు. ఇంకా చుట్టుపక్కల నటినట్లు అందరూ కూడా చాలా బాగా చేశారు. మ్యూజిక్ పరంగా వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుండింది. కెమెరా వర్క్ చాలా చాలా కొత్తగా ఉండింది. కానీ కొంచెం విఎఫ్ఎక్స్ విషయంలో మాత్రం ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది అనిపించింది. మధునందన్ మనకి గుర్తుండే ఉంటుంది, గుండె జారి గల్లంతైంది ఇలాంటి సినిమాల్లో నటించిన మధునందన్కి ఆ సినిమా ఖచ్చితంగా శంబాల సినిమా ఒక మంచి బ్రేక్. దాదాపు ఒక 5 ఏళ్ల పాటు ఈ సినిమాని చూపిస్తుంటూ అలా ఎంజాయ్ చేసేయచ్చు మధునందన్, అంత మంచి క్యారెక్టర్. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఆ సినిమాలో చాలా వింతలు విశేషాలు ఉన్నాయి. ఎప్పుడు సైన్స్ గొప్పదా దేవుడు గొప్పదా అనే ప్రశ్న వచ్చిన ప్రతిసారి కూడా ఖచ్చితంగా దేవుడు గెలుస్తూ ఉంటాడు. ఈ సినిమాలో దేవుడు గెలిచాడా, సైన్స్ గెలిచింది అనేది మాత్రం చూడాల్సిందే. ట్యాగ్ తెలుగు శంబాల సినిమాకి ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లాల.